చాలా మంది భయపడుతూ ఉంటారు. అలాగే ఈ కోకోనట్ ఆయిల్ వల్ల మనకి గట్ హెల్త్‌కి ఏమైనా ఉపయోగపడుతుందా లేదా అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. మీరు గనక నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే నా పేరు మాధవ్ అండి. ఫంక్షనల్ అండ్ ఇంటిగ్రేటివ్ న్యూట్రిషన్ కోచ్ ఫ్రమ్ కెనడా. సో ఈ ఛానల్‌లో ఏంటంటే హెల్త్, ఫిట్‌నెస్ అండ్ న్యూట్రిషన్ రిలేటెడ్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటాననమాట. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో టు ద వీడియో. సో ఈ వీడియోలో మనం ఏంటంటే కోకోనట్ ఆయిల్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందామండి. అంటే కోకోనట్ ఆయిల్ వల్ల మనకి బెనిఫిట్స్ ఏమైనా ఉన్నాయా? అలాగే ఇది గట్ హెల్త్‌కి ఎలా ఉపయోగపడుతుంది? కోకోనట్ ఆయిల్ వాడడం వల్ల హార్ట్ హెల్త్‌కి ఏమైనా ప్రాబ్లమ్ ఉందా? అంటే లైక్ ఆల్రెడీ హార్ట్‌లోని స్టంట్ ఏసిన వాళ్ళు కానీ, లేదంటే కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు గానీ, ఈ కోకోనట్ ఆయిల్ వాడొచ్చా లేదా? ఇవన్నీ విషయాలు తెలుసుకుందామండి. అలాగే నేను వాడుతున్న బ్రాండ్ ఏంటి? మేము వాడుతున్న కోకోనట్ ఆయిల్ ఏంటనేది కూడా మీకు చూపిస్తాను. అలాగే ఇంకోటి ఏంటంటే అసలు ఈ కోకోనట్ ఆయిల్ వాడుతున్నప్పుడు మనకు ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది కదా! సో అలాంటప్పుడు ఏం చేయాలని చెప్పేసి కుకింగ్ టిప్ కూడా మీకు చెప్తాను. సో అందుకని వీడియో ఎక్కడ మిస్ అవ్వద్దు, ఎక్కడ స్కిప్ చేయొద్దు. లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుందనమాట. కోకోనట్ ఆయిల్ వాడాలా మమ్మీ? కోకోనట్ ఆయిల్ లా క్రేజీ యాంటీ ఫంగల్ ఇంకా బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో మన ఛానల్ ఏంటంటే మోస్ట్లీ మనం గట్ హెల్త్ మీద ఫోకస్ చేస్తాము. ఎందుకంటే గట్ హెల్తే మన యొక్క హెల్త్‌ని డిసైడ్ చేస్తుంది. మన పొట్టలో ఏం జరుగుతుందో దాన్ని బట్టి మన యొక్క కంప్లీట్ హెల్త్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. గట్ హెల్త్ కనుక పాడైనట్లయితే మనకి ఏంటంటే అన్ని రకాల డిసీజెస్ వస్తాయి. నేను స్టార్టింగ్ నుంచి ఈ ఛానల్‌లో చెబుతుంది ఇప్పుడు లేటెస్ట్ రీసెర్చ్‌లో అందరూ తెలుసుకుంటున్న విషయాన్నే నేను చెప్తూ ఉన్నానన్నమాట. సో అందుకని మీరు ఏంటంటే మన గట్ హెల్త్‌ని ఫిక్స్ చేసామనుకోండి ఆటోమేటిక్‌గా మన ప్రాబ్లమ్స్ అన్నీ ఫిక్స్ అవుతాయన్నమాట. అలాగే మన యొక్క కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతున్నాయంటే దానికి కూడా మూల కారణం ఏంటంటే మన గట్‌లో బ్యాక్టీరియా ఎప్పుడైతే ఇంబాలెన్స్ అవుతుందో అప్పుడు మనకి ఏంటంటే ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగే అవకాశం కూడా ఉన్నట్టు రీసెర్చ్‌లో తేలిందనమాట. సో అందుకని మనం పొట్ట హెల్త్‌ని అంటే మన గట్‌లో ఉండే బ్యాక్టీరియాని మనం ఫిక్స్ చేసినట్లయితే మనకి ఈ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్ కూడా తగ్గుతుందనమాట. సో మరి ఈ పొట్టలో ఉండే బ్యాక్టీరియాని ఫిక్స్ చేయాలనుకుంటే అంటే లైక్ గుడ్ బ్యాక్టీరియా పెరగాలి, బ్యాడ్ బ్యాక్టీరియా తగ్గాలనుకుంటే మనకి రకరకాల టిప్స్ అండ్ ట్రిక్స్ ఉన్నాయి. అవన్నీ నేను ఛానల్‌లో ఆల్రెడీ షేర్ చేసుకున్నాను. సో అది కాకుండా అందులోనే ఒక టిప్ ఏంటంటే ఈ కోకోనట్ ఆయిల్ అనమాట. కోకోనట్ ఆయిల్ అనేది మన గట్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో నార్మల్ ఆయిల్స్‌తో పోల్చుకుంటే మన కోకోనట్ ఆయిల్‌లో ఏంటంటే మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయన్నమాట. సో అవేంటంటే మనకి బాడీలోని ఈజీగా అబ్జర్వ్ అవుతాయి మనం లాంగ్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్‌తో పోల్చుకుంటే. దానివల్ల ఏంటంటే మనకి ఇన్‌స్టంట్ ఎనర్జీ అనేది వస్తుందన్నమాట. సో అలా ఎనర్జీ రావడం వల్ల ఏంటంటే మన మెటబాలిక్ హెల్త్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో ఎప్పుడైతే మనకి మెటబాలిక్ హెల్త్ బాగా ఇంప్రూవ్ అవుతుందో మనం ఎనర్జిటిక్‌గా ఉంటామో మనం ఏంటంటే కొంచెం యాక్టివ్‌గా ఉండి మనం బాగా పని చేయగలుగుతాం అనమాట. సో అలాంటప్పుడు ఏంటంటే మనకు వర్కౌట్స్ చేసే స్ట్రెంత్ కూడా బాగా వస్తుందన్నమాట. సో ఇలా వర్కౌట్స్ అయి చేసేవాళ్ళు హెల్త్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనుకునే వాళ్ళు ఏంటంటే ఇలాగా కోకోనట్ ఆయిల్‌ని కనుక వాళ్ళ డైట్‌లో ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ బిగ్గెస్ట్ బెనిఫిట్ ఏంటంటే యాంటీ మైక్రోబయల్ ప్రాపర్టీ అనమాట. మన 'డీజే టిల్లు' మూవీలో చెప్పినట్టు కోకోనట్ ఆయిల్ అని ఏంటంటే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ చేసే గుణాలన్నీ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఇందులో లారిక్ యాసిడ్ అనేది ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనకి బ్యాక్టీరియాని, బ్యాడ్ బ్యాక్టీరియాని లైక్ అదుపులో ఉంచుతుందనమాట. సో దీనివల్ల మనకి చాలా మంచి ఉపయోగం అనేది ఉంటుందండి. ఎందుకంటే ప్రెజెంట్ మనకి ఎప్పుడైతే ఈ కోవిడ్ దాటిన తర్వాత అందరికీ ఆటోఇమ్యూన్ డిసీజెస్ వస్తూ ఉన్నాయి కదా! అవి ఏంటంటే మన యొక్క గట్ బ్యాక్టీరియా ఇంబాలెన్స్ అవ్వడం వల్ల వస్తున్నాయని నేను చాలా వీడియోస్‌లో చెప్పాను. నా వీడియోస్ అన్ని చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. సో మనం ఆ గట్ బ్యాక్టీరియాని బ్యాలెన్స్ చేయాలన్నప్పుడు మనం రకరకాల డైట్‌లు చేయాల్సి వస్తుంది. లైక్ ఆటోఇమ్యూన్ పాలియో డైట్ అని, ఎలిమినేషన్ డైట్ అని ఇవన్నీ చేస్తే కానీ మనకి డిసీజెస్ నుంచి మనం తప్పించుకోలేము అనమాట. సో అందులోని ఎక్కువగా ఇప్పుడు ఇండియాలో బాగా ఎఫెక్ట్ అవుతున్న డిసీజ్ ఏంటంటే అందరికీ గ్యాస్ట్రైటిస్ అనేది కామన్ అయిపోతుంది. అది ఎందుకు వచ్చిందో తెలుసుకోకుండా చాలామంది ఏంటంటే జస్ట్ మెడికేషన్స్ వాడుతూ కంటిన్యూ చేస్తున్నారు. బట్ గ్యాస్ట్రైటిస్ అనేది ఇండియాలో వస్తుందంటే అది మోస్ట్లీ ఏంటంటే హెచ్ పైలోరీ బ్యాక్టీరియా నుంచి వస్తుందనమాట. ఈ హెచ్ పైలోరీ బ్యాక్టీరియా అనేది ఎంత దారుణమైందంటే దీనివల్ల క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా ఇంకోటి ఏంటంటే డిప్రెషన్‌కి లోనవుతూ ఉంటారు. సూసైడ్ అటెంప్ట్ చేసుకోవాలనిపిస్తూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఈ హెచ్ పైలోరీ బ్యాక్టీరియా అనేది మన బ్రెయిన్‌ని కంట్రోల్ చేస్తుందనమాట. అలాంటి బ్యాక్టీరియా దాని యొక్క డేంజర్స్ గురించి నేను ఆల్రెడీ వీడియో చేశానండి. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. ప్లస్ దీంతో ప్రాబ్లమ్ ఏంటంటే ఇది అంటువ్యాధి అనమాట. అంటే లైక్ ఇంట్లో ఒకళ్ళకి వచ్చిందంటే ఫ్యామిలీలో అందరికీ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఫ్రెండ్స్‌లోని, వాళ్ళ నైబర్స్‌లోని, రిలేటివ్స్‌లోని కూడా అందరికీ ఇది ఈజీగా స్ప్రెడ్ అయిపోతుందనమాట. అందుకని మనకేంటంటే ఇండియాలోని 80% అని సర్వే చెప్తున్నారు. బట్ నా అనాలిసిస్ ప్రకారం ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ 90% ఆఫ్ ద పీపుల్‌కి ఉంటుంది. కానీ చాలా మందికి సింప్టమ్స్ అనేవి అంత త్వరగా కనిపించవనమాట. బట్ అంటే రకరకాల సింప్టమ్స్ చూపించడం వల్ల ఏంటంటే అది దానివల్ల వచ్చిన సింప్టమ్ అని చాలామంది గుర్తించలేరనమాట టెస్ట్ చేసుకుంటేనే గానీ. సో అలాంటి బ్యాక్టీరియాలను కూడా ఇదేంటంటే కొంచెం మనకి హెల్ప్ చేస్తుందనమాట. అంటే అలాంటి బ్యాక్టీరియాలు ఈజీగా మనకి స్ప్రెడ్ అవ్వకుండా, గ్రో అవ్వకుండా ఉండడం కోసం ఈ కోకోనట్ ఆయిల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకని మనం ఏంటంటే మన డైలీ యూసేజ్‌లోని ఈ కోకోనట్ ఆయిల్‌ని యూజ్ చేసుకుంటే మనకేంటంటే ఒక పక్క మనకి మెటబాలిక్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే మనకేంటంటే ఇలాంటి బ్యాక్టీరియాల నుంచి కూడా మనకి విముక్తి అనేది జరుగుతుందనమాట.
సో, ఈ హెచ్ పైలోరీ బ్యాక్టీరియా అనేది చాలా డేంజర్ కాబట్టి మీరేంటంటే, మీకు చిన్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ, లేదంటే అల్సర్స్ కానీ వస్తున్నా, సరిగ్గా ఫుడ్ అరగకపోయినా, లేదంటే కాన్‌స్టిపేషన్ కానీ, డయేరియా కానీ ఇవేమైనా ఉన్నాయనుకుంటే గ్యారంటీగా ఈ హెచ్ పైలోరీ అనేది ఒకసారి చెక్ చేయించుకుంటే బెస్ట్ అనమాట. ఎందుకంటే ఇది గనక ఉన్నదంటే మీరు బయట నుంచి ఎలాంటి మెడికేషన్స్ తీసుకున్నా, ఎలాంటి ట్రిక్కులు పాటించినా సరే మీకేంటంటే ఇన్‌స్టంట్ రిలీఫ్ వస్తుందేమో తప్ప లాంగ్ టర్మ్‌లోని ఇది లోపల మీకేంటంటే దాని యొక్క కాలనీ పెరిగిపోతూ ఉంటుంది. అది బాగా పెరిగిపోతే ఇంకా డేంజర్ అనమాట. చెప్పాను కదా! క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం హెచ్ పైలోరీని అసలు ఇగ్నోర్ చేయకూడదు. దాన్ని కూడా ఒకసారి చెక్ చేయించుకుంటే బెస్ట్ అనమాట. మీకు ఇంకా క్వెషన్స్ ఉంటే హెచ్ పైలోరీ మీద వీడియో ఉందండి. అది మీరు చూడండి ఒకసారి చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే నన్ను కాంటాక్ట్ చేసే 10 మందిలోని 8 మందికి ఆల్మోస్ట్ హెచ్ పైలోరీ అనేది ఉంటుందనమాట. థర్డ్ వన్ ఏంటంటే, ఈ బ్యాక్టీరియాని ఎలాగైతే బ్యాడ్ బ్యాక్టీరియాని చంపుతుందో, అలాగే గుడ్ బ్యాక్టీరియాని ప్రమోట్ చేయడానికి కూడా ఇదే ఉపయోగపడుతుందనమాట. సో, అందుకని మనకేంటంటే గుడ్ బ్యాక్టీరియా అనేది చాలా 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 ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే మన బ్యాక్టీరియాని కరెక్ట్‌గా ఉంచుకుంటామో మన పొట్టలోని, మీరు నార్మల్‌గా చూసుకున్నట్లయితే మన బాడీ ఏంటంటే 30-36 ట్రిలియన్ సెల్స్ తోటి క్రియేట్ అయ్యి ఉందనమాట. కానీ మన బాడీ మీద ఉండే ఈ బ్యాక్టీరియా, మన బాడీ లోపల ఉండే బ్యాక్టీరియా మొత్తం కలుపుకుంటే 39 ట్రిలియన్ అనమాట. అంటే మనం ఏంటంటే 50% హ్యూమన్, 50% మోర్ అదర్ స్పీసీస్ అనమాట. అంటే లైక్ మనకన్నా మన మీద ఉండే బ్యాక్టీరియా ఎక్కువుందనమాట. అంటే అంత డామినేషన్ అనేది ఉంటుంది. అందుకని మనం బ్యాక్టీరియాని ఫిక్స్ చేసామనుకోండి, మన యొక్క జబ్బులన్నీ సగానికి సగం తగ్గిపోతాయనమాట. సో, అలాంటి ఇంపార్టెంట్ బ్యాక్టీరియా అనేది మనం ఈ కొబ్బరి నూనె యూజ్ చేయడం వల్ల మనకేంటంటే మంచి బ్యాక్టీరియా పెరిగే అవకాశం చాలా ఎక్కువుంటుంది. అండ్ నెంబర్ ఫోర్త్ వన్ ఏంటంటే, చాలా సర్వేస్‌లో కూడా తేలింది ఏంటంటే, ఇది లిపిడ్ ప్రొఫైల్‌ని బాగా ఇంప్రూవ్ చేస్తుందనమాట. అంటే ఎవరైతే కోకోనట్ ఆయిల్‌ని యూజ్ చేస్తారో వాళ్ళకేంటంటే హెచ్‌డీఎల్ అనేది బాగా పెరుగుతుంది. అలాగే ఎల్‌డీఎల్ లెవెల్స్ అనేవి బాగా తగ్గుతాయనమాట. సో, ఇది ఏంటంటే మంచి ఇండికేషన్ అనమాట మన లిపిడ్ ప్రొఫైల్ బాగోవడం కోసం. సో, ఇలాంటి కోకోనట్ ఆయిల్ వాడడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ అయితే అస్సలు రావండి. అదంతా ఏంటంటే సాచురేటెడ్ ఫ్యాట్‌ని బేస్ చేసుకొని జరిగిన మిత్స్ వల్ల మనకేంటంటే కోకోనట్ ఆయిల్‌ని బ్యాడ్ చేశారు. ప్లస్ తెలిసిందే కదా! ఎందుకంటే కోకోనట్ ఆయిల్ అనేది కోకోనట్స్ అనేవి అంత పెద్ద బిజినెస్ కాదనమాట యూఎస్ మార్కెట్‌లో. సో, వాళ్ళ మార్కెట్ ప్రకారం ఏంటంటే సీడ్ ఆయిల్స్ అనేవి బాగా లైక్ ప్రాఫిట్ తెచ్చిపెట్టేవి. అందుకని వాళ్ళేంటంటే సీడ్ ఆయిల్స్‌ని ప్రమోట్ చేశారు. కోకోనట్ ఆయిల్‌ని కిందకి తొక్కేశారనమాట. సో, మనం ఏంటంటే మన ఇండియాలో బాగా మంచిగా దొరికేది కోకోనట్ ఆయిల్ కాబట్టికి మన కోకోనట్ ఆయిల్‌ని ఇంక్లూడ్ చేసుకోవడం చాలా మంచిదనమాట. అలాగే ఈ కోకోనట్ ఆయిల్స్‌లోనే ఏంటంటే కొన్ని ఆయిల్స్ ఉంటాయనమాట. అంటే మంచిది ఉంటుంది, చెడ్డది ఉంటుంది. సో, అందులో మంచి ఆయిల్ ఏది తీసుకోవాలనేది కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో, వీడియో కంటిన్యూగా చూడండి. అలాగే నెక్స్ట్ ఏంటంటే, ఈ కోకోనట్ ఆయిల్ అనేది వెయిట్ మేనేజ్‌మెంట్‌లోని బాగా పనిచేస్తుందనమాట. లైక్ ఇదేంటంటే, మనకి ఎక్కువ ఫుల్‌నెస్ అనేది ఇస్తుందనమాట. ఈ కోకోనట్ ఆయిల్ వాడి ఏదైతే కుక్ చేస్తారో, ఆ ఫుడ్ తిన్నామనుకోండి, మనకి ఫుల్‌నెస్ అనేది ఈజీగా వచ్చేస్తుందనమాట. ప్లస్ క్యాలరీస్‌ని మనం మెయింటైన్ చేయడంలో కూడా మనకు బాగా యూజ్ అవుతుంది. దానివల్ల ఏంటంటే, మనం మెటబాలిక్ రేట్ పెరుగుతుందని చెప్పాను కదా! మన మెటబాలిక్ రేట్ ఎప్పుడైతే పెరుగుతుందో, అప్పుడు ఏంటంటే, మన యొక్క వెయిట్ మేనేజ్‌మెంట్ అనేది బావుంటుంది. మనం వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు, ఇలాగ కోకోనట్ ఆయిల్‌ని గనుక మనం రెసిపీస్‌లోని యాడ్ చేసుకొని, కోకోనట్ ఆయిల్‌తో చేసిన ఫుడ్‌ని తీసుకున్నాం అనుకోండి, మనకు చాలా బాగా ఉపయోగపడుతుందనమాట. మాకు ఆల్రెడీ ఇంకో ఛానల్ ఉందండి తెలుగు సూపర్ మామ్స్ అని చెప్పేసి. అందులోనేంటంటే ఈ కోకోనట్ ఆయిల్‌తో చేసిన వంటకాలే చాలా ఎక్కువుంటాయి. మీరు గనుక ఆ ఛానల్ చూసినట్లయితే అసలు కోకోనట్ ఆయిల్‌తో ఎలా వండుకోవచ్చు, ఎన్ని విధాలుగా వండుకోవచ్చు అనేది కూడా మీకు తెలుస్తుందనమాట. అలాగే ఇంకా అందులోనేంటంటే గట్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేసుకునే ప్రోబయోటిక్స్ అవి ఎలా తయారు చేసుకోవాలనేది కూడా మేము అందులో షేర్ చేస్తూ ఉన్నామండి. మీరు అది కూడా చూడొచ్చు. అలాగే ఈ కోకోనట్ ఆయిల్ అనేది ఏంటంటే డైజెషన్‌కి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే ఇదేంటంటే బైల్ ప్రొడక్షన్‌ని ఇంప్రూవ్ చేస్తుందనమాట. సో, మనకి తెలుసు కదా! ఈ బైల్ కానీ, డైజెస్టివ్ ఎంజైమ్స్ కానీ మన యొక్క బాడీలోని చాలా ఇంపార్టెంట్ రోల్ పోషిస్తాయనమాట. అంటే లైక్ మన ఫుడ్ కరెక్ట్‌గా డైజెస్ట్ అవ్వాలనుకుంటే ఈ బైల్ కానీ, డైజెస్టివ్ ఎంజైమ్స్ కానీ, స్టమక్ యాసిడ్ అని కరెక్ట్‌గా ఉండాలి. సో, ఇవి ఎప్పుడైతే కరెక్ట్‌గా ఉంటాయో మన ఫుడ్ అనేది కరెక్ట్‌గా డైజెస్ట్ అవుతుంది. అలా డైజెస్ట్ అయినప్పుడు అది కరెక్ట్ టైంలో మనకి స్మాల్ ఇంటెస్టైన్‌కి వెళ్తుందనమాట. సో, అలాంటప్పుడు మనకేంటంటే ఈ సీబో, సీఫో ఎఫెక్ట్ అనేది రాకుండా ఉంటుంది. ప్లస్ ఇలా బాగా డైజెస్ట్ అయిన ఫుడ్ మనకి స్మాల్ ఇంటెస్టైన్‌కి అలాగే రైట్ టైంలో లార్జ్ ఇంటెస్టైన్‌కి వెళ్ళినప్పుడు మనకి న్యూట్రిషన్ డెఫిషియన్సీ అనేది రాదు. మనకేంటంటే ఎలాంటి డెఫిషియన్సీస్ అంటే మినరల్ డెఫిషియన్సీస్ కానీ, విటమిన్ డెఫిషియన్సీస్ కానీ రాకుండా ఉంటాయనమాట. సో, అలాంటప్పుడు మనం ఏంటంటే ఇలా కోకోనట్ ఆయిల్‌తో చేసిన ఫుడ్ తీసుకోవడం వల్ల మనకి అది కూడా చాలా బాగా ఉపయోగపడుతుందనమాట. నెక్స్ట్ బిగ్గెస్ట్ బెనిఫిట్స్ ఏంటంటే ఇలా ఏడీహెచ్‌డీ ప్రాబ్లమ్ కానీ, ఆటిజం కిడ్స్ కానీ, ఏడీహెచ్‌డీ ప్రాబ్లమ్స్‌తో బాధపడుతున్న వాళ్ళు, డిప్రెషన్‌లో బాధపడుతున్న వాళ్ళు వీళ్ళందరికీ ఏంటంటే ఇక్కడ నార్మల్‌గా కెనడాలోని డాక్టర్స్ ఉంటారు కదా! వాళ్ళేంటంటే ఇప్పుడు కోకోనట్ ఆయిల్‌ని ఎక్కువగా సజెస్ట్ చేస్తున్నారనమాట. ఎందుకంటే ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఆయిల్. ప్లస్ ఇదేంటంటే మనకి బాడీలో ఉండే ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గిస్తుందనమాట. సో, అలా ఇన్‌ఫ్లమేషన్ తగ్గించడం వల్ల కూడా వాళ్ళేంటంటే బిగ్గెస్ట్ చేంజెస్ చూసారనమాట. లైక్ ఆటిజం పిల్లల్లో కానీ, లేదంటే ఇలా ఏడీహెచ్‌డీ ప్రాబ్లమ్ ఉండి ఓవర్‌గా రియాక్ట్ అవ్వడం, లేదంటే ఎక్కువ స్ట్రెస్‌ఫుల్‌గా ఫీల్ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా! సో, అలా ఎవరికైతే సింప్టమ్స్ ఉంటాయో వాళ్ళలో కూడా మంచి చేంజెస్ చూసారు ఇలా కోకోనట్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల అనమాట. ఎందుకంటే ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఆయిల్ కింద యూజ్ అవుతుంది. అందుకని మా డైట్‌లో ఎక్కువగా ఏంటంటే కోకోనట్ ఆయిల్‌నే సజెస్ట్ చేస్తూ ఉంటామండి. ఎందుకంటే ఎవరికైతే గట్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళకి లైనింగ్ అది గట్ లైనింగ్ అది లోపల పాడైపోతుందో వాళ్ళకేంటంటే ఈజీగా ఇన్‌ఫ్లమేషన్ తగ్గించి గట్ రికవరీ ప్రాసెస్ ఫాస్ట్ అవ్వడం కోసం ఈ ఆయిల్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందనమాట.
ఇప్పుడు కోకోనట్ ఆయిల్ అనేది మనకు బాగా తెలిసింది ఏంటంటే కొబ్బరికాయలని ఎండబెట్టి తీస్తూ ఉంటారు కదా! సో, అది ఒక టైప్ ఆఫ్ ఆయిల్. ఇంకోటేంటంటే పచ్చి కొబ్బరికాయలతో తీస్తారనమాట. పచ్చి కొబ్బరికాయలతోనేంటంటే ఇంట్లోనే కొందరేంటంటే పాలు తీసి మరగబెట్టి ఆయిల్ చేసుకుంటారు. కానీ అది కాదండి. నేను చెప్పేదేంటంటే అసలు హీట్ తగలకుండా కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ అనేది చేస్తారనమాట. మామూలుగా మనం ఎండబెట్టి తీసే కొబ్బరి చిప్పల నుంచి తీసే ఆయిల్ ఉంటుంది కదా! అదేంటంటే అందులోని మనకి అంత మంచి వాల్యూస్ అనేవి ఉండవు. ప్లస్ అందులోనేంటంటే ఒక్కొక్కసారి ఫంగస్ కూడా చేరే అవకాశం ఉందనమాట. అలా కాకుండా మనం ఈ కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ అనుకోండి, ఏంటంటే పర్ఫెక్ట్‌గా ఉంటుందనమాట మనం తీసుకునే డైట్‌కి. సో, ఇక్కడ మేమేంటంటే లాస్ట్ 3 ఇయర్స్‌గా ఈ ఆయిల్ వాడుతున్నామండి కోకోనట్ ఆయిల్. ఇదేంటంటే కంప్లీట్‌లీ కోల్డ్ ప్రెస్డ్ ఆర్గానిక్ కోకోనట్ ఆయిల్ అనమాట. ఇదేంటంటే హీట్ తగలకుండా పచ్చి కొబ్బరికాయలతో తీసిన ఆయిల్ అనమాట. ఇది మీరు చూసినట్లయితే చూసారా ఎంత గట్టిగా గడ్డ కట్టేస్తుందో టెంపరేచర్‌లో, రూమ్ టెంపరేచర్‌కి. సో, అక్కడంటే ఇక్కడ చల్లగా ఉంటుందిలెండి. ఇండియాలోనైతే ఒకవేళ మేబీ లిక్విడ్ ఫార్మ్‌లో ఉండొచ్చు. బట్ చలికాలంలో అయితే బాగా గడ్డ కడుతుందనమాట ఇండియాలో కూడా. సో, ఇలాంటి ఆయిల్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ మెన్షన్ చేశారు కంప్లీట్‌లీ ఏంటంటే ఆహ్, పచ్చి కొబ్బరికాయల నుంచి తీసిన ఆయిల్ అనమాట. సో, ఇలాంటి ఆయిల్ యూజ్ చేశారనుకోండి మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మేము ఆల్మోస్ట్ లైక్ లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మేము ఇదే ఆయిల్ యూజ్ చేస్తున్నాం. ఇది చాలా మంచి ఆయిల్ అండి. మంచి బ్రాండ్ అనమాట. బట్ ఇండియాలోనే మనకి ఈ బ్రాండ్ దొరకదు. సో, మీరేంటంటే ఆల్టర్‌నేటివ్ బ్రాండ్స్ చూసుకోవాలి. shop.mrmother.com అనే వెబ్‌సైట్‌లోనే నేను ఒక మంచి బ్రాండ్స్ కోకోనట్ ఆయిల్, కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ అనేది యాడ్ చేశాను. అది మీరు తీసుకోవచ్చనమాట. సో, ఇలాగా కోకోనట్ ఆయిల్ యూజ్ చేసుకుంటే బెస్ట్. సో, ఈ కోకోనట్ ఆయిల్ అనేది ఏంటంటే మనకి ఆహ్ చాలా మందికేంటంటే ఫ్లేవర్ అనేది నచ్చదనమాట స్టార్టింగ్‌లోనే. సో, అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చంటే, కోకోనట్ ఆయిల్ అంటే ఇప్పుడు మీరు ఒక కర్రీ చేయాలనుకుంటున్నారు. ఆ కర్రీలోనే 2 స్పూన్స్ వేయాల్సొచ్చిందనుకోండి. 1 స్పూన్ ఘీ వేయండి. 1 స్పూన్ కోకోనట్ ఆయిల్ వేయండి. సో, అలా స్టార్ట్ చేయండి అట్‌లీస్ట్. మీరు అలా స్టార్ట్ చేసి వండుతున్నప్పుడు ఏంటంటే, మీకు లైట్‌గా ఫ్లేవర్ తెలియచ్చు, లేదంటే తెలియకపోవచ్చు. మోస్ట్‌లీ ఏంటంటే, మనకి ఎండు కొబ్బరికాయల నుంచి తీసిన కోకోనట్స్‌లో అయితే మనకి ఎక్కువ ఫ్లేవర్ తెలుస్తుంది. కానీ ఇలాంటి కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ అనైతే ఆల్రెడీ ఫ్లేవర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఒకవేళ అది కూడా మీకు ఇబ్బందికరంగా ఉన్నప్పుడైతే ఏంటంటే, మీరు ఇలాగ బటర్ కానీ, లేదంటే నెయ్యి కానీ యాడ్ చేసుకొని, అది హాఫు, ఇది హాఫు యూజ్ చేశారనుకోండి, మీకు ఆ ఫ్లేవర్ అనేది తగ్గిపోతుంది కాబట్టి మైల్డ్‌గా ఉంటుందనమాట. మెల్లిగా మీరేంటంటే, కొంచెం ఈ కోకోనట్ ఆయిల్ యొక్క మోతాదు పెంచుతూ, ఈ ఘీ కానీ, బటర్ కానీ తగ్గిస్తూ ఉండాలనమాట. సో, అలా కంప్లీట్‌గా మనం ఏంటంటే కోకోనట్ ఆయిల్‌కి షిఫ్ట్ అవ్వచ్చు. అలాగే కొన్ని రెసిపీస్ ఉంటాయి. అవేంటంటే కంప్లీట్‌లీ ఘీతో చేయాల్సొస్తుంది. వాటిని మాత్రం మీరు ఘీతో చేసుకోవచ్చు. బట్ మోస్ట్‌లీ మనకేంటంటే నార్మల్ రెసిపీస్ అన్నీ కూడా మనం ఏంటంటే కోకోనట్ ఆయిల్‌తోనే యూజ్ చేసుకోవచ్చనమాట. మీరు ఏంటంటే ఆ రేషియోని స్టార్ట్ చేయండి. అంటే లైక్ తక్కువ కోకోనట్ ఆయిల్, ఎక్కువ ఘీ అలా కంటిన్యూ చేస్తూ ఘీని తగ్గిస్తూ ఈ కోకోనట్ ఆయిల్ పెంచుకున్నారనుకోండి. అప్పుడు మీకేంటంటే మీకు ఆ ఫ్లేవర్‌కి అలవాటు పడిపోతారనమాట. ఒక్కసారిగా చేంజ్ చేయాలంటే కష్టం అనుకునే వాళ్ళు ఇలాంటి ట్రిక్ పాటించి కూడా చేయొచ్చనమాట. ఎందుకంటే మేమంటే ఈజీగా తినేయగలిగాము. కోకోనట్ ఆయిల్‌ని తెచ్చుకొని మాకు అంతలా ఫ్లేవర్ అనేది అనిపించలేదు. కానీ మా పేరెంట్స్‌కి ఏంటంటే అది చాలా కష్టంగా అనిపించిందనమాట. సో, వాళ్ళేంటంటే సేమ్ ఇదే ట్రిక్ ఫాలో అయ్యి కంప్లీట్‌గా ఇప్పుడు కోకోనట్ ఆయిల్ యూజ్ చేయడానికి అలవాటు పడ్డారనమాట. సో, చూసారు కదా కోకోనట్ ఆయిల్ వల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. సో, మనం ఇన్ని బెనిఫిట్స్ ఉన్న కోకోనట్ ఆయిల్ వాడడం వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్ రాదండి. దానివల్ల ఇంకా మనకి ఏంటంటే ఇంకా మంచే జరుగుతుందనమాట. అంటే మనకి గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఒక పక్క కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గుతాయి. వెయిట్ మేనేజ్‌మెంట్ జరుగుతుంది. ఇన్ని మంచి బెనిఫిట్స్ ఉన్న కోకోనట్ ఆయిల్‌ని అస్సలు దూరం చేసుకోవద్దండి. సో, మన అదృష్టం ఏంటంటే మనకి కోకోనట్స్ అనేవి ఇండియాలోనే పండుతాయి. ప్లస్ ఆయిల్ అనేది బాగా అవైలబిలిటీలో ఉంటుంది. కాకపోతే ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అనేది అంత అవైలబిలిటీలో లేదు. బట్ అది కూడా వస్తే ఇంకా బావుంటుందనమాట. సో, అదండి ఈరోజు టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.